3 AM హారర్స్. ఈరోజు నేను చెప్పబోయే కథ కడవ అనే గ్రామంలో ఒక బావి గురించి. కడవ అనే ఒక చిన్న గ్రామం. ఈ గ్రామ నేపథ్యంలోనే కథ సాగుతుంది. ఒకప్పటి రోజులలో శక్తివంతమైన రాజవంశం పాలించిన గ్రామం కడవ. కానీ ఇప్పుడు ప్రశాంతమైన సాధారణమైన గ్రామీణ ప్రాంతంగా ఉంది. ఇక్కడ ప్రజలు వ్యవసాయం మరియు ఇతర జీవనంపై ఆధారపడతారు. ఏది ఏమైనప్పటికీ ఈ గ్రామం ఒక మర్మమైన కథలలో నిండి ఉంది. అదే పురాతన బావి యొక్క పురాణం. ఆ గ్రామస్తులకు అత్యంతంగా వేధించే వాటిలో ఒకటి ఈ కథ. కొన్ని వందల ఏళ్లుగా ఈ బావి మూసుకుపోయి ఉంది. ఒకప్పుడు అఘోర తాంత్రిక ఆచారాలు ప్రదేశంగా ఉండేదని, లోపల ఉండే చీకటి శక్తులు బయట రాకుండా ఉండేందుకు ఈ బావిని మూసి ఉంచారని ఆ గ్రామ పెద్దలు చెబుతారు. ఆనాటి ప్రజలు ఎవరూ ఆ వైపుకు వెళ్లేందుకు ధైర్యం చేసేవారు కాదు. ఇలా జరగగా ఒకనాడు ఆ బావి తెరిచే రోజు రానే వచ్చింది. ఆ రోజు నిర్మాణ పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తు పాత బావిని తవ్వి తెరిచారు. అంతే, ఇక అప్పటి నుంచి విచిత్రమైన భయానక సంఘటనలు జరగడం ప్రారంభించాయి. అర్ధరాత్రి ప్రజలకు ఆ బావి నుండి వచ్చే వింత శ్లోకాలు, మంత్రాలు వినడం గమనించారు. ఎన్నో నీడలు కదులుతూ కనిపించడం జరిగింది. అంతేకాక ఎందరో ప్రజలు రాత్రులు రహస్యంగా అదృశ్యమయ్యారు. దాంతో గ్రామవాసులంతా భయాందోళనకు గురయ్యారు. ఎవరూ సాహసించి ఆ బావి వైపు కూడా వెళ్ళేవారు కాదు. అందరిలో ఒకటే సందేహం: ఆ బావి. సమాధానం దొరకని ప్రశ్నగా మారింది ఆ బావి. ఆ సమాధానం వెతకడం కోసం అదే గ్రామంలో పెరిగిన నలుగురు యువకులు, అబ్బాయి, విజయ్, కీర్తి మరియు వినయ్, మూఢనమ్మకాలపై నమ్మకం లేని వారై మరియు అనుమానం కలిగి ఉండేవారు. వీరు ఆధునిక తరం నుంచి వచ్చారు. వాళ్ళకి అప్పటి పురాతన శాపాలు, ఆధ్యాత్మిక శక్తులపై అవగాహన లేదు. కానీ వారు పెరిగిన గ్రామంలో జరుగుతున్న ఈ వింత సంఘటనలు, భయాలు వెనుక ఉన్న వాస్తవాలను కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అభయ్ తన స్నేహితులు ఆ బావి చరిత్రను తెలుసుకోవడం ప్రారంభించారు. గ్రామ పెద్దలను కలిసి పురాతన పుస్తకాలను వెతికి కడవ గ్రామ రహస్యాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ బావి కేవలం నీటినే అందించేది కాదని, ఒకప్పటి అఘోర తాంత్రిక ఆచారాలకు పవిత్రమైన స్థలంగా ఉండేదని తెలుసుకున్నారు. ఇదంతా ఒక తాంత్రిక పూజారిచే నిర్వహించబడింది. అలా దాని అసలు కథను కనుక్కున్నారు. చాలా కాలం క్రితం పాలకరాజు తన రాజ్యాన్ని నాశనం నుండి కాపాడాలని కోరుకున్నాడు. సహాయం కోసం అఘోర తాంత్రిక పూజారిని ఆశ్రయించారు. రాజుకు అపారమైన శక్తిని వాగ్దానం చేస్తూ పూజారి బావి వద్ద నిషేధిత ఆచారాలను చేశాడు. కానీ ఆ ఆచారాలు ఒక శాపంతో వచ్చాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పూజారి విడదీయరాని ప్రతిజ్ఞ చేశాడు. ఇది చీకటి శక్తులకు బలిగా ప్రతి సంవత్సరం ఒక గ్రామస్తుడి ప్రాణం కోరుకుంటుంది. ఆ శాపం కొన్ని శతాబ్దాలుగా కడవను పీడిస్తుంది. ప్రతి సంవత్సరం బావిలోని ఆ చీకటి శక్తులకు గ్రామం నుండి ఒక వ్యక్తిని బలిదానం చేసేవారు. అయితే చాలా సంవత్సరాల క్రితం బావికి సీలు వేయడంతో శాపం ఆగిపోయింది. కానీ ఇప్పుడు బావిని తిరిగి తెరవడంతో ఆ చీకటి శక్తులు మేల్కొన్నాయి. అవి బలిదానాన్ని కోరుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో భయంకరమైన తాంత్రిక శ్లోకాలను విన్న ప్రజలు బావిని సమీపిస్తున్నప్పుడు నీడబొమ్మలు వాళ్ళని అనుసరించి వాళ్ళని బలి తీసుకుంటున్నాయి. ఈ పురాతన శాపంకి శక్తి ఉందని త్వరలోనే ఈ స్నేహితుల్లో, ఈ గ్రామ ప్రజల్లో ఒక ప్రాణాన్ని బలి తీసుకోవచ్చునని అర్థం చేసుకున్నారు. అభయ్ ఇంకా తన స్నేహితులు ఈ శాపాన్ని ఎలా అయినా ముగింపు చెప్పాలని నిర్ణయించుకున్నారు. వీరి పరిశోధనలో ఆ పూజారి చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించే మార్గాన్ని కనుక్కుంటే తప్ప ఈ శాపం ఆపలేమని గ్రహించారు. దానికోసం పురాతన ఆలయంలో ఆధారాలు సేకరించారు. కానీ సమయం మించిపోతోంది. ఆ శక్తుల బలం రోజురోజుకి బలంగా పెరుగుతోంది. వీరు తెలుసుకున్నది ఒక సత్యం, ఒక దిగ్భ్రాంతికరమైన సత్యం: చెడు సంఘటనల నుంచి రక్షించడానికి బావికి త్యాగం అవసరం. వారిలో ఒకరు అంతిమగా ఎంపిక చేసుకోవాలి, లేదంటే గ్రామం ఎప్పటికీ ఆ శాపాన్ని మొయ్యాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.